బాబు నాయుడు గారు వస్తే ఎయిర్పోర్ట్కి వస్తే చెప్పులు విసిరి కోడిగుడ్లు విసిరి అత్యంత అవమానకరం చేసింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి. వారు కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెడితే ఇదే విశాఖపట్నం పోర్టు కళావాణిలో ప్రోగ్రాం జరగకుండా చేసిన వ్యక్తి వాళ్ళ పైన కిక్కురుమంటం లేదే. ఏమైంది రెడ్ బుక్? అరే అయిపోయింది భగవంతుడే చూసుకుంటాడు అనుకుంటే తప్పు. టిట్ ఫర్ టాట్ బతికి ఉన్నప్పుడే ఉండాలి. ఎవరికైతే అధికారం ఉందని రెచ్చిపోయారో వాడు ఎవడిని వదిలే పరిస్థితి ఉండకూడదు. మాటలు ఒకటే కాదు, చేతల రూపంలో చూపించవలసిన బాధ్యత ఉంది. సో దయచేసి మిగిలిన ఎట్లాగున్నా ఈ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ని ఫిల్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. మనము 90 అంతస్తుల బిల్డింగ్ కడతామో లేకపోతే 26,000 ఎకరాల్లో బిల్డింగ్లు కడతామో అని పక్కన పెట్టినా ముందు ఈ స్టాఫ్ షార్ట్ ఫాల్ని మాత్రం దయచేసి ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసిందిగా మా ఆరోగ్య శాఖ మంత్రివర్యుల్ని నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. నా కోరిక కరెక్ట్ అయితే ఒకసారి తప్పట్లు కొట్టండి. అంటే మ్యాండేట్ మాట, ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఓట్లు వేసి అట్లా గెలుస్తాము, అట్లాగే మా మంత్రివర్యులు. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. అంటే నేను మా మంత్రి అని పొగుడుతున్నాను, నేను మీరేమనుకోకండి. ఆయన ధర్మవరం నుంచి గెలవటం అంటే ధర్మవరం పేరులోనే ధర్మవరం ఉంది తప్ప అక్కడంతా అధర్మమే. నిజంగా చెప్తున్నా. అటువంటిది 18 రోజుల్లో వెళ్ళి ప్రజల మనసుల్ని ఆకట్టుకొని అక్కడి నుంచి గెలవటం అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీల కలయిక ఒక అద్భుతం సృష్టించడం జరిగింది. అట్లాగే 3 పార్టీలు కలిసి ఇప్పుడు 5 years ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మాకు. ఈ 5 yearsలో కేజీహెచ్ స్వరూపం మార్చడానికి పూర్తి ప్రయత్నం చేయవలసిన బాధ్యత అధికారుల పైన ఉంది. అంటే కేజీహెచ్ సూపరింటెండెంట్ గారి పైన, ప్రిన్సిపల్ గారి పైన. అక్కడేమవుతుందా ఏమని కాదు, మీరు కావాల్సింది మీరు రాసేయండి. చేయకపోతే వాళ్ళ సంగతి అక్కడ మేము చూసుకుంటాం పైన. సో మీ రిక్వైర్మెంట్స్ యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ ఇట్. బట్ మీ రిక్వైర్మెంట్స్ చెప్పరు, ప్రాబ్లమ్స్ చెప్పరు. ఒక్కసారి విజిట్ చేస్తే రోడ్లు మొత్తం గోతులమయమైపోయి ఉంటుంది. ఎవరైనా పేషెంట్ని ఇక్కడి నుంచి వేరే చోటకి తీసుకెళ్లాలంటే పేషెంట్ అటెండెంటే తోసుకుని వెళ్ళే పరిస్థితి ఉంది. ఎక్స్రే దగ్గరికి వెళ్ళాలంటే పేషెంట్ అటెండెంటే వెళ్ళాలి. పోనీ మేము బయట సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వేరే వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్ తీసుకుని వచ్చి ఇద్దామని అనుకుంటే దీనికి ఇక్కడేమో డ్రైవర్స్ ఉండరు. దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ నీడ్ టు బి ఇంప్రూవ్డ్. సో వచ్చిన వెంటనే ఈ బాధలన్నీ మా మంత్రి గారికి చెప్పడం కరెక్ట్ కాదు. బట్ హీఈస్ ఎ పర్సన్ హూ టేక్స్ ఇట్ ఇన్ వెరీ డైనమిక్ వే, ఇన్ వెరీ పాజిటివ్ వే అండ్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విశాఖపట్నం అంటే అత్యంత ప్రేమ అని చెప్పి ప్రతిసారి చెప్తున్నారు. ఆ ప్రేమ తప్పనిసరిగా చూపిస్తారు కేజీహెచ్ పైన. అది వేరే విషయం. ఏ ముఖ్యమంత్రి ఇక్కడికి రారు, అది మీకు అందరికీ తెలుసు. ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు వచ్చారు ఇక్కడికి? మన ముఖ్యమంత్రి అని కాదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కామెంట్ ఆర్ పాస్ ఎనీ రిమార్క్స్, బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ there is a need to have a special focus on KGH. and in the public minds లో ప్రైవేటు హాస్పిటల్ గంట కేజీహెచ్కి వెళ్తే మనకి మంచి సౌకర్యం ఉంటుంది. డాక్టర్స్, అద్భుతమైన డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, దాంట్లో డౌట్ లేదు. మంచి సౌకర్యం ఉంటుంది, మంచిగా ట్రీట్మెంట్ వస్తుంది, మంచి కేర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు మైండ్స్లో వచ్చేటట్టు మీరు చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, మాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే ఎందుకు మీరు కేజీహెచ్కి వెళ్ళాలంటే టాయిలెట్ సెండాలం సార్ అంటారు. ఒక బాత్రూమ్ ఉండదు, బాత్రూమ్ ఉంటే డోర్ సరిగ్గా ఉండదు, సగం ఇరిగిపోయి ఉంటుంది, కర్టెన్లతోటి వేసుకుని ఉంటారు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా దీనికి గౌరవ చైర్మన్ ఉండి ఉంటారు సార్ కూడా. I'm not trying to find fault with any individuals,
బట్ కైండ్లీ దిస్ సిస్టమ్ ఈజ్ లైక్ దట్, దే కాంట్ డూ ఎనీథింగ్. ఆ కార్పెంటర్ రావాలంటే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఉండవు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిందిగా మరి ఒక్కసారి కోరుతూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కేజీ సూపరింటెండెంట్ గారికి, ఈ సభాధ్యక్షులకి అందరికీ ఆయన బొకే ఇచ్చారు, కానీ వారికి మాత్రం బొకే ఇవ్వలేదు. కాబట్టి దయచేసి బొకే స్వీకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం మా అందరూ.